అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాగులంక గ్రామంలోని ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇసుక లారీ ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం తాటిపాక మఠానికి చెందిన మల్లాడి పద్మావతి ప్రయాణిస్తున్న ఆటోను ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పద్మావతి తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ఉన్న మిగిలిన వారికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువులు, స్థానిక గ్రామస్తులు నాగులంక ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇసుక లారీకి సంబంధించిన యజమానులు లేదా బాధ్యులు బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.